ఒక సిస్టర్ అయితే ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించమన్నది. తన కోసమని ఇప్పుడు ఈ కటింగ్ అయితే చూపిస్తున్నాం. ఇది శారీలోది బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్నే ఇప్పుడు మనం మోడల్ కుట్టేది. అయితే లైనింగ్ని అయితే ఇలా వేసుకోవాలి. మడత మన సైడ్ ఉండేట్టు వేసుకొని మన బ్లౌజ్ హైట్ అయితే ఎంత ఉందో అంత అయితే ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే బ్లౌజ్ హైట్ 14.5 ఇంచులు పెడుతున్నా. అక్కడి నుండి మళ్ళీ అదే మడత దగ్గర నుంచి ఇలా షోల్డర్ అయితే 7 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఆ 7 ఇంచుల నుంచి కింది సైడు కిందికి 7 లేదా 7.25 ఇంచుల దగ్గర ఆర్మ్ హోల్ కోసం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన కింద ఉన్న 7 ఇంచుల దగ్గర నుంచి ఇలా సూటిగా మడత దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టుకొని 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేయండి. ఇది చెస్ట్ లూజు. తర్వాత ఇక్కడ నుంచి 9 ఇంచుల నుంచి 2.5 ఇంచులైతే ఎక్స్ట్రా లేదా 2 ఇంచులు మనకు ఖర్చులో క్లాత్ కావాలి కదా, దానికోసమని. ఇప్పుడు మనం మార్కు చేసినాం కదా, వాటినన్నింటినీ ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ ఇది షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఇలా గీసుకొని మనము చెస్ట్ లూజ్ ఎక్స్ట్రా గీసినాం, గుర్తులు పెట్టుకున్నాం కదా, అక్కడికైతే ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. స్ట్రైట్గానే గీసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ టక్స్ కోసం ప్రిన్సెస్ కట్ కోసం క్లాత్ పోతుంది కాబట్టి ఉంచండి. ఇప్పుడు నెక్ కోసం అయితే మడత దగ్గర నుంచి 4 లేదా 4.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. 4 ఇంచులు పెట్టుకోండి, కుట్ల దగ్గరికి పోతుంది కదా, సరిపోతుంది. ఇప్పుడు అదే 4 ఇంచుల దగ్గర నుంచి కిందికి 3.5 దగ్గర ఒక మార్కు, 4.5 దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు కొద్దిగా అయినా పెంచుకోవచ్చు. 3.5 దగ్గర 4 ఇంచులు, 4.5 దగ్గర 5 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇదిగోండి 3.5 దగ్గర. ఇప్పుడు ఒక లైన్ అయితే 3.5 దగ్గర గీసుకోండి. అక్కడి నుండి ఇదిగోండి 1 లేదా 1.25 ఇంచు దగ్గర అయితే ఒక మార్క్ అయితే చేసుకోవాలి. దానికి సూటిగా 3.5 ఇంచులకు సూటిగా. ఇప్పుడు మనం పెట్టిన మార్కు పైన 1 ఇంచు దగ్గర ఇలా పైకి అయితే మార్కు చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం ఇలా క్రాస్గా అయితే గీసుకొని కింద 4.5 ఇంచులు గీసుకున్నాం కదా, దానికి ఇప్పుడు ఈ షేప్ అనేది ఇలా గీసుకోవాలి. చాలా సింపుల్ ఇది కటింగ్. ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి ఇలా క్రాస్గా అయితే షోల్డర్ దగ్గర ఒక లైన్ అయితే గీయండి. కింది సైడు ప్రిన్సెస్ కట్ కోసం 3.5 ఇంచుల దగ్గర అయితే ఒక మార్కు చేసుకోండి. ఆ 3.5 దగ్గర నుండి మళ్ళీ 2 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అయితే చేయండి. చేసి ఇప్పుడు 4 ఇంచులకు ఒక మార్కు పైకి చేసుకోండి. 3.5 ఇంచులకు పెట్టినాం కదా, అది స్ట్రెయిట్ లైన్ గీసుకొని ఇప్పుడు దీనికి ఇలా కర్వ్ అయితే గీయండి. గీసి ఇక్కడ మనము చంక లోతు అయితే 1.25 1.5 ఇలా లోతు అయితే తీసుకోండి. తీసుకొని ఇలా పైనుండి ఇలా మనకు మధ్యలో నుండి ఇలా కర్వ్ అయితే తీసి గీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ప్రిన్సెస్ కట్ గీసుకున్నాం కదా, దీన్ని తెచ్చి దీనికైతే ఇలా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇదిగోండి, ఇది ఎక్స్ట్రా క్లాత్ మనకు. ఇంతే, చాలా సింపుల్. నెక్ మీకు ఇప్పుడు నేను చెప్పిన నెక్ కొలత మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్ ఆ మడత దగ్గర నుంచి నెక్ అయితే 4 ఇంచులు పెట్టుకున్నాము. ఆ 4 ఇంచుల నుంచి కిందికి 3.5 దగ్గర 4.5 దగ్గర మార్క్ చేసుకొని పైన 3.5 ఉంది కదా, దాని నుంచి 1.25 దగ్గర మార్క్ చేసుకొని దానిపైన 1 ఇంచు మార్క్ చేసుకొని ఇలా క్రాస్ లైన్ గీసుకొని ఇలా మనం కర్వ్ అనేది 4.5 ఇంచు ఉంది కదా, దానికి అనేది కలిపేసినాం రౌండ్. ఇదిగోండి, మీరు ఖర్చు కోసం కావాలంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ అయితే ఇది నేను ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్టే అంటే జాకెట్ ముందు భాగమే కట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది కొలత మీకు ఈజీగా అర్థం కావాలని ఇలా ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్టే కట్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఇది ముందు భాగము ఆ నెక్ దగ్గర కొలత సరిగా అర్థం కాకపోతే ఇంకొకసారి అర్థం కాలేదు అక్కడికి మాత్రం చెప్పండి అన్న నేను చెప్తా. ఇప్పుడు మనం క్లాత్ని అయితే ఇలా తిప్పుకుంటే ఓపెన్స్ మన సైడ్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా
ఇదిగోండి ఈ ముందు భాగాన్ని వెనక భాగం కోసం బ్యాక్ సైడ్ కోసం ఇలా వేసుకోవాలి. ఇక్కడ నేను ముందు భాగాన్ని ఓపెన్స్ ఉన్న సైడే వేసుకున్నా. ఎందుకు అనంటే మనకు ఉక్సు కాజా వెనక సైడే వస్తుంది కాబట్టి అలా వేసుకున్నా. ఇక్కడ నేనైతే ఇప్పుడు ఫ్రంట్ దానికి లోతు తీయాలి కాబట్టి ఒకటేసారి లోతు కూడా గీసేస్తున్నా. ఇలా గీసేసి మనము ఇది క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మనకప్పుడు హ్యాండ్కి అనేది కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది. ఇక్కడ నేను ఇక్కడ ఖర్చు కోసం వదిలేసినాం కదా క్లాత్, అక్కడ కొద్దిగా ఇలా క్రాస్గా అయితే కట్ చేస్తున్నా క్లాత్ చిన్నగా పీసులు. తర్వాత ఇప్పుడు మనమైతే ఇలా వేసుకున్న దాన్ని అయితే మొత్తము అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. నేనైతే ఫస్ట్ ముందు భాగమే కట్ చేసిన, లోతులు ఈ ముందు భాగం లోతులు అయితే కట్ చేయలేదు. ఎందుకు అనంటే వెనక భాగానికి లోతు కట్ చేయం కాబట్టి ఫస్ట్ అయితే ఇలా గీసుకోండి. మీరైతే నెక్కు అంతా గీసేసుకోండి. గీసుకున్న తర్వాత దాన్ని తీయాలి. తర్వాత మనం ముందు భాగం లోతులు కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నెక్కుకైతే మనం గుర్తు పెట్టుకున్నాం కదా వెనక సైడ్ దానికి, ఆ నెక్కు నుంచి 3 లేదా 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేయండి. చేసి దాన్ని ఇలా స్ట్రేట్గా గీసుకొని ఇదిగోండి దీనికి కలిపేసేయండి. ఇప్పుడు దీన్ని రౌండ్ తీయండి. తీసిన తర్వాత ఇక్కడ ఉక్సు కోసం నేనైతే 5 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నా. ఉక్సు కాజా మీరు కావాలంటే 4 ఇంచులు అంటే మీ కొలత ఎంత ఉంటే అంత. ఇప్పుడు దీన్నైతే నేనైతే ఇలా డైమండ్ షేప్లో ఇదిగోండి ఇది 6 ఇంచులు ఉంది కదా, దీనికి మధ్యలో అయితే ఒక గుర్తు పెట్టుకొని నెక్ అయితే ఇలా బ్యాక్ నెక్ అయితే ఇలా గీసేస్తున్నా. ఎందుకంటే ముందు నెక్ మనకు ఇలా షార్ప్గా లైన్ లాగా వచ్చింది కదా, అందుకనే బ్యాక్ కూడా ఇలా ఉంటే బాగుంటుంది, దీనికి సూట్ అవుతుంది అన్నట్లు ముందు దానికి అలా అయితే గీసేస్తున్నా. మీరు కావాలంటే ఈ నెక్కు రౌండ్ నెక్ అయినా గీసుకోవచ్చు చూడండి. అంటే మనకు బోట్ నెక్ అనే అవసరం లేదు. ఇలా రౌండ్ నెక్ పెట్టుకొని తాళ్ళు పెడతాం కాబట్టి మనకు సెట్ అవుతుంది. ఈ కటింగ్కి ఈ ముందు డిజైన్ వచ్చిన కటింగ్కి బోట్ నెక్కే కుట్టుకోవాలన్నా అనంటే ఏం పర్లేదు. మీరు రౌండ్ నెక్ కూడా పెట్టుకొని వెనక సైడు థ్రెడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే ఎంతైనా ఇలా బోట్ నెక్ అయితేనేమో కొద్దిగా డిజైన్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఎలా గీసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ అయితే మనము బోట్ నెక్ అంటే బ్యాక్ది కట్ చేసుకొని ఫ్రంట్ పెట్టుకుంటాము. కాకపోతే ఇక్కడ నేనైతే 2 స్ట్రైట్ కటింగే కాబట్టి బ్యాక్ ఫ్రంట్, అందుకనే ఫస్ట్ అయితే ఫ్రంట్ మీకు అర్థం కావాలని ఫ్రంట్ ఇలా ఫస్ట్ కట్ చేసి తర్వాత ఇలా బ్యాక్ అనేది ఇలా కట్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఇది బ్యాక్ అయితే అయిపోతుంది. మనకు అక్కడ కొద్ది బిట్ వదిలిన నేను ఎక్స్ట్రా ఉక్సు కాజా కోసం కుట్లకు పోతుందని. ఇదిగోండి ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ మనకు ఇది పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము. హ్యాండ్స్ ఇంకా మన ఇష్టము, ఎలా డిజైను ఎంత మనకు హాఫ్ హ్యాండ్సా ఫుల్ హ్యాండ్సా ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీరు ఫస్ట్ బ్లౌజ్ పీస్ చూసిరు కదా, దానికోసమని నేనైతే ఫుల్ హ్యాండ్సే పెడదామని ఇలా ఇంకో మడత అయితే వేసిన. ఇప్పుడు మనకు 4 మడతలు అయితే క్లాత్ అయితే అయ్యింది. కింద మనకు స్ట్రేట్గా ఇలా చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టేపుతోనే చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 10 లేదా 10.5, కొంతమంది అయితే 11 ఇంచులు కూడా పెట్టుకుంటారు. ఇలా హైట్ అయితే పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసి ఇక్కడి నుంచి కిందికి 3 ఇంచుల దగ్గర అయితే ఇలా మార్క్ చేసుకొని దాన్ని తెచ్చి ఇలా కలిపేసుకోవాలి. హ్యాండ్ అయితే ఇలా కలిపిన తర్వాత దీనిలా కట్ చేయండి. మనకి ఇక్కడ క్లాత్ అనేది అతుకులు పడతాయి. ఇలా మధ్యలో గుర్తు కోసం ఇలా చిన్నగా కట్ చేయండి. ఇక్కడ మనకు క్లాత్ అతుకి ఉంటుంది కాబట్టి విడివిడిగా 2 హ్యాండ్స్ కావాలి కదా, విడివిడిగా కట్ చేసుకోండి. ఇక్కడ ముందు లోతు కూడా అనంటే
మనం ఇక్కడ మడత దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అంతా వదిలేసి మనం ఇక్కడ గుర్తు పెట్టినాం కదా, ఆ రెండిటికి అటు సైడు ఇటు సైడు గుర్తుకు మధ్యలో ఇలా ఇదిగోండి చూయించినట్లు ఇలా కర్వ్ తీసుకోవాలి. అప్పుడు మనకు లోతు అనేది కరెక్ట్‌గా వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు క్లాత్ అనేది అతుకు పడుతుంది. ఇప్పుడు ఇవి పక్కకెట్టేసి ఇంకా వీటికి ఇంకా షేప్ బెల్టులు, క్రాస్ బెల్టులు అనేది ఏమీ వద్దు, మనకు అవసరం లేదు. చాలా సింపుల్‌గా అయిపోతది బ్లౌజు. ఇంకా కటింగ్ అయితే అంతే. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాన్నైతే ఇలా వేసుకోండి. ఇలా 2 మడతలైతే వేసుకొని ఫస్ట్ అయితే మనకు హ్యాండ్ కోసం అయితే డిజైన్ కట్ చేసుకుందాము. దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే 4 మడతల క్లాత్ అయితే అయింది. ఇదిగోండి ఇక్కడ నేనైతే అది హ్యాండ్ అయితే ఎలా ఉందో అలాగే గీసేసుకుంటున్నా. మీ ఇష్టం, ఇది పైకి చేయొచ్చు, అది కిందికి ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ నేనైతే ప్లెయిన్నే కిందికి వచ్చేటట్టు కొద్దిగా వెరైటీ ఉండాలన్నట్లు ఇలా కట్ చేసుకుంటున్నా. ఇదిగోండి ఇది ఎక్స్ట్రా క్లాత్ అని తీసేస్తున్నా. ఇది హ్యాండ్స్ కోసం అయితే ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేస్తున్నా. ఈ డిజైన్ కోసమనే ఫుల్ హ్యాండ్ అనేది పెట్టుకున్నది. కింద ప్లెయిన్ వస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు డిజైన్ ఎప్పుడు కింది సైడే బార్డర్ రావాలి అనుకుంటారు, కానీ లేదు, కుట్టిన తర్వాత చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కింది సైడ్ ప్లెయిన్ వచ్చినా కానీ. ఇలా మళ్ళీ క్లాత్నైతే ఇంక ఇలా తీసి 4 మడతలు ఉన్నది కదా, ఇప్పుడు మళ్ళీ 2 మడతలు వేసేసుకొని ఇప్పుడు అన్ని నిలువు లైన్సే ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం మడుతున్న సైడ్ ఏమో ఇలా ముందు భాగాన్ని వేసుకోండి. ఇక వెనుక మనకు ఉక్సు కాజా ఓపెన్ వస్తుంది కాబట్టి ఇలా వేసేస్తున్నా నేను. ఇదిగోండి, ఎందుకంటే మన క్లాత్ కూడా అడ్జస్ట్ కావాలి కదా, అందుకనే ఇలా వేసేస్తున్నా. ఇదిగో ముందు భాగం మడుతున్న సైడు మడత వచ్చేటట్టు చూసుకోండి. వెనక సైడు మనకు ఎటు సైడు ఓపెన్ వచ్చినా పర్లేదు. అయితే ఇక్కడ నేను కిందికి అయితే ఇలా బార్డర్ వచ్చేటట్టు, అంటే కొద్దిగా అక్కడ బార్డర్ లాగా ఉంది కదా, ఆ లైను ఉక్సు కాజా మధ్యలో వచ్చేటట్టు అయితే చూస్తున్నా. చాలా బాగుంటుంది అలా బ్యాక్ సైడ్ వేసినా కానీ, కుట్టిన తర్వాత చూడండి మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్నైతే కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేసుకోండి క్లాత్ అయితే. నేనైతే ఎక్స్ట్రానే కట్ చేస్తున్నా. మీరు ఇది కటింగ్ చూసిన తర్వాత, స్టిచ్చింగ్ చూసిన తర్వాత చాలామంది అయితే ఇది ట్రై చేస్తారు. ఎందుకంటే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసినాం కదా, అలాగే బ్యాక్ కూడా కట్ చేసుకోవాలి. నేనైతే బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా బార్డర్, అంటే మనకు ఈ మొత్తం ఈ డిజైన్ కాకుండా కొద్దిగా ఇంకా కింద వేరే డిజైన్ వచ్చేటట్టు కూడా చూసుకొని అలా కట్ చేస్తున్నా. ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేస్తున్నా. నెక్ కట్ చేయకుండా అయినా స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ కూడా ఇలా కట్ చేసిన తర్వాత ఇది పక్కకెట్టేయండి. ఇప్పుడు ఫ్రంట్ మనకు ప్రిన్సెస్ కట్ గీసుకున్నాం కాబట్టి ఈ ప్రిన్సెస్ కట్ని ఇదిగోండి ఫస్ట్ అయితే నేను లైనింగ్నే కట్ చేస్తున్నా. మీరు కటింగ్ మొత్తం అయిపోయే వరకు ఇక్కడ నేనైతే లోతులైతే తీయలేదు, మర్చిపోయినా. తర్వాత అయినా తీసుకోవచ్చు, కుట్టిన తర్వాత అయినా కానీ లోతు తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడైతే లోతు అయితే నేను కట్ చేయలేదు, ఓన్లీ ప్రిన్సెస్ కట్ లైనింగ్ మీద ఎలా గీసినామో అలాగే కట్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని కొద్దిగా క్లాత్ అనేది ఇలా జరుపుకోండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా జరుపుకొని ఇప్పుడు ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు రాని వాళ్ళు కూడా కుట్టుకోవడం అంటే కటింగ్కు చాలా ఈజీగా ఉండాలి కదా, అందుకని ఇప్పుడు దీన్నైతే ఏ షేప్లో ఉందో అలాగే ఇదిగోండి. ఇప్పుడు ఈ పీస్లు అయితే సేమ్ ఎంత ఉన్నాయో అంత అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నా. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది కదా ఇదైతే. ఇంక అంతేనండి, ఇది బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకంతే, తర్వాత మనం కుట్టేటప్పుడు ఇది చూద్దాము, వీటిని సపరేట్ వేసేసి. ఇంకా ఈజీ. ఇప్పుడు
కటింగ్ ఎంత ఈజీగా ఉంటుందో అంతకంటే ఈజీగా స్టిచ్చింగ్ ఉంటుంది. అంటే కటింగ్ కంటే ఈజీగా స్టిచ్చింగే ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాని బిట్ ఉంటే కామెంట్లో